హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే బుజ్జి గ్లిమ్స్ అయితే వదిలినారు భయ్య. ఎవడైనా మూవీ గ్లిమ్స్ కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ గ్లిమ్స్ కానీ వదులుతారు, కానీ నాగాశ్విన్ మామ అయితే చూస్తే దాంట్లో ఉన్న కార్ది అంటే బుజ్జిది అయితే గ్లిమ్స్ అయితే వదిలినారు భయ్య. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బుజ్జి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ కల్కి మూవీలో. ఇంకా ఈ గ్లిమ్స్ పేరు వచ్చేసి బుజ్జి ఎక్స్ భైరవ భయ్య. అంటే ఈ టీజర్లో మనకి ఏం చూపించాలనుకుంటున్నారంటే బుజ్జికి మళ్ళీ మన ప్రభాస్కి అంటే భైరవకి వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి చూపించారు భయ్య. ఇందులో మనం చూసుకోవచ్చు బుజ్జి అయితే ప్రభాస్ అనేది తలకాయ తినేస్తుంది అనమాట. అట్లా వీళ్ళ బాండింగ్ అనేది అలాగైతే ఉండబోతుంది భయ్య. కొంచెం కామెడీగా, కొన్ని సీరియస్ సిచ్యుయేషన్లో కొంచెం ఫన్నీకి చేయడానికి అయితే కొంచెం అంత చూడడానికి అయితే బాగుంది భయ్య. మొత్తం గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే భయ్, అప్పుడప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్లో ఒక రకంగా ఉన్నా కూడా ప్రభాస్ అన్న అంటే అప్పుడు కూడా బాగానే ఉన్నాడు అనుకోండి. దాంట్లో కన్నా ఈ బుజ్జి గ్లిమ్స్లో అయితే కేకతో అయితే ఉన్నాడు భయ్య. వంక పెట్టుకునే లేదు లుక్స్ పరంగా అయితే. మూవీలో కానీ ఆఫ్లైన్లో కానీ ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్తో అయితే ఉన్నాయి భయ్య. మామూలుగా లేడు ఇంతకు ప్రభాస్ అన్న. వింటేజ్ డార్లింగ్ అయితే చూస్తున్నాం భయ్య మనము. ఇప్పుడే ఇంత ఇంకొక మేకప్ లేకుండా ఇప్పుడు ఇక్కడే ఇంత బాగున్నాడంటే ఇంకా రాజా సబ్ సెట్స్లో వేరే లెవెల్తో అయితే ఉంటాడు భయ్య. ఎందుకంటే ఆ మారుతి గారు ఆల్రెడీ చెప్పారు, నేను ప్రభాస్ మీరు ఎట్లయితే చూడాలనుకుంటారో అట్లయితే చూపిస్తాను మీకు ప్రభాస్ అని, అందులో మీరు డౌట్ పెట్టుకోవద్దని అయితే కళ్ళు మూసుకొని క్లారిటీగా అయితే చెప్పేశాడు భయ్య మారుతి గారు. సో ముందు అప్కమింగ్ మూవీస్కి ప్రభాస్ అన్న లుక్స్ కానీ ఆయన పర్సనాలిటీ కానీ చాలా డెవలప్ అవుతుందని అయితే అర్థమైపోయింది మనకి ఇక్కడే. ఇంకా ఈ మూవీలో భయ్య ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్లో భయ్య బీజం అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇంకా కార్ని దాని కెపాసిటీ చూపించే టైంలో అయితే బీజం అయితే పడుతుంది చూడు, మీరు వినింటే మాత్రం అక్కడ గూసమ్స్ అయితే వచ్చాయి భయ్య. నాకైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా కాబట్టి గూసమ్స్ నాకైతే వచ్చినాయి. మీకు వచ్చినాయి లేదో కింద కామెంట్ చేయండి భయ్య. ఇంకా ఈ గ్లిమ్స్ చూసినాక అర్థమైపోయింది భయ్య, డెఫినెట్లీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఈ సినిమా గురించి అప్డేట్స్ వచ్చినప్పుడు దీంట్లో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి, ఓం రావుత్ గాడు ఆది పురుషులు ఎట్లా చేసినాడు ప్రభాస్ అన్నని అట్లేమని ఉంటుందేమో అనుకున్నాను. బట్ నిజం చెప్తాను, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి భయ్య గ్రాఫిక్స్ అయితే. మనం ఇంకా డౌట్ పెట్టుకున్న అవసరం లేదు, గ్రాఫిక్స్ రేటింగ్ అంతా వేరే లెవెల్తో అయితే ఉంటుందని అయితే అర్థమైపోయింది ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే నాకైతే. ఇంకా హోప్ ఏమంటే మూవీ ఇంకా 27కి వస్తుందా రాదా అని నాకైతే ఇంకా ఒక డౌట్ భయ్య. ఎందుకంటే నమ్మకయ్యలేదు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని, ఎప్పుడైనా డేట్లు చేంజ్ చేసేస్తారు. సో ఇంకా నాకు ఇప్పుడైతే అలా అనిపిస్తుంది నాకైతే. బట్ మ్యాక్సిమం అయితే జూన్ 27కి అయితే కల్కి మూవీ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్స్ అయితే వదులుతున్నారు వీళ్ళు, కాబట్టి ఆ డౌట్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది. మీకే డౌట్ ఉండదో లేదో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ ట్రైలర్ కూడా తొందరలో రాబోతుందని అయితే చెప్తున్నారు. అంటే ఒక రూమర్స్ అయితే ఉన్నాయి, బట్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎందుకంటే ఇంక నెక్స్ట్ మంతే కాబట్టి, నెక్స్ట్ మంత్ 27 కాబట్టి రిలీజ్. మేబీ ఈ మంత్ ఎండింగ్లో అయితే ట్రైలర్ అనౌన్స్మెంట్ లేకపోతే ట్రైలర్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కమల్ హాసన్ గారిని ఎక్కడైతే చూపించలేదు ఫ్రెండ్స్ ఈ మూవీలో. నాకు ఇంకేమన్నా ట్రైలర్లో అయినా చూపిరా అని అయితే ఒక చిన్న డౌట్ ఉండదు. కమల్ హాసన్ గారిని కూడా చూపిస్తే బెటర్ అని నా ఫీలింగ్ ట్రైలర్లో. ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చేస్తే ఇంకా నాకు ఇంతవరకు ట్రైలర్ గురించి, లేకపోతే ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రాబోతుంది, దాని గురించి కూడా చేస్తాను అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంతటితో ఇదే రివ్యూ. మొత్తానికి అయితే టీజర్ అయితే కేక ఫ్రెండ్స్, బుజ్జి ఎక్స్ భైరవ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుసుకోవాలంటే చిన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.